అందరు పాడాలిగా. నా భారములు పాడుతున్నారా? మరలా నా భారములు నీవే, నా నీడగా నాకు చెదరిన నా హృది, చెదరిన నా హృది నాట్యముగానే మార్చితివే, నీకేమి పాడుదాం పాడుదాం. నీకేమి పాడుదామా? నా భారములు నా నీడగా నాకు తోడయుండి, నీవే భరించి చెదరిన నా హృది, చెదరిన నా హృది నాట్యముగానే అందరూ చెదరిన నాట్యముగానే నా అర్పణలు నీవు పాడదాం. నా అర్పణలు పాడదాం. యేసయ్యా నీ పాదాల చెంత యేసయ్యా నీ నీవే నాకని నేనే. నాకెవరు లేరు ప్రభువా, నా కోసం విజ్ఞాపన చేసేవాళ్ళు ఎవరు లేరు ప్రభువా. నేనే నీకని నా ఆదరణ లేని ఈ లోకములో ఆనుకొనుటినే. ఎస్ అందరూ ఎవని మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో, ఎవని మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో అనురాగ సీమలో అరణ్యవాసమే నాకు మేలాయెను. అనురాగ సీమలో అరణ్యవాసమే నాకు మేలాయెను. చెప్తామా? నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. నీవే నాకని నేనే నీకని నాకై. అదే చెప్పండి చెప్పండి చెప్పండి. నీవే నాకని యేసయ్యా, నాకెవరు లేరు ప్రభువా, నమ్మదగిన వాళ్ళు ఎవరు లేరు ప్రభువా.
నా భారాన్ని భరించే వాళ్ళు ఎవరు లేరు ప్రభువా. నా బాధను పంచుకోవడానికి ఎవరు లేరు ప్రభువా. నన్ను అభిమానించే వాళ్ళు ఎవరు లేరు ప్రభువా. యేసయ్యా 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 నీవే నాకని నేనే. చెప్పండి చెప్పండి. యేసయ్యా 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 నీవే నాకని. యేసయ్యా 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 నీవే నాకని నేనే. Thank you, Lord. Thank you. ఒక్కొక్కరిని తాకుతున్నారు ఆయన. ఒక్కొక్కరిని తాకుతున్నారు ఆయన. ఒక్కొక్కరిని తాకుతున్నారు ఆయన. అదిగో నీ వెన్ను తట్టి బలపరుస్తున్నాడు ఆయన. వెన్ను తట్టి బలపరుస్తున్నాడు ఆయన. ధైర్యంగా ఉండు. ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఉండండి. Thank you, Lord. Thank you. Thank you. యేసయ్యా Thank you, Lord. దైవ జనాంగమా, దైవ జనాంగమా, దీనిని జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా ఉండండి. నిశ్చయముగా నేను నా భుజము మీద దానిని వేసుకుంటాను. అంటే నీ ప్రతి బరువు బాధ్యతలు నా ప్రభువే ఆయన భుజం మీద వేసుకోబోతున్నాడు. చెప్పండి, ఆయన భుజము మీద రాజ్య భారము. యవనస్తులైన పిల్లలు బాధపడకండి. ఒక్కోసారి అమ్మా నాన్న పట్టించుకోవట్లేదు, మా గురించి అస్సలు బాధ్యత లేదు మా తల్లిదండ్రులకి అని మీరు అనుకుంటారు. ఏ తల్లిదండ్రులకి మీ మీద భారం ఉండదు, బాధ్యత ఉండదు. వాళ్ళకి చేయలేక, వాళ్ళకి స్తోమత లేక. ఓ సేవకునిగా నేనంటాను, పరమందున్న తండ్రి మీద ఆనుకో, క్షేమాధారమైన ప్రభు మీద ఆనుకో. అడగండి ప్రభుని, ప్రభువా నా భారమంతా నీవే మోయాలి. నేను చదువుకుందామంటే ఎంతో ఖర్చు అవుతుంది. అమ్మ నాన్న సంపాదించలేకపోతున్నారు. ఈ ప్రభుత్వాలు చూస్తేనా ఉన్న వాటిల్ని తీసేస్తున్నారు. నీకు నేను చదువుకోలేనేమో ప్రభువా, బలమైన సంకల్పం ఉంది ఉన్నత విద్యను అభ్యసించాలని, కానీ నాకు స్తోమత లేదు ప్రభువా. నా ప్రభు వాత్సల్యపూర్ణుడు. నీ భారమంతా నా ప్రభువే మోస్తాడు. నీ భారమంతా ప్రభువే భుజాల మీద మోస్తాడు. నీవు ఆశపడు, ప్రభుత్వాల ద్వారా మార్గాలు తెరుస్తాడు దేవుడు. వాళ్ళ మెడ వంచుతాడు దేవుడు. గత సంవత్సరంలో వచ్చిన అవకాశాలని చేతులారా పోగొట్టుకున్నాను ప్రభువా. ఇక నా జీవితంలో రాదేమో ప్రభువా.
బాధపడకు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చి, నువ్వు ఏ అవకాశాన్ని అయితే పోగొట్టుకున్నావో, ఏ అవకాశాన్ని అయితే జార విడుచుకున్నావో, నా ప్రభువు తీసుకొచ్చి నీ భుజం మీద పెట్టబోతున్నా. నేను సంతోషింప చేయబోతున్నాడు ఆయన. మనుషులు చేస్తే ఒక్క పూటకి సరిపడానే చేస్తారు. అబ్రహాము హాగరుకి చేసింది ఒక్క పూట కూడే, కానీ బోయజు ఆవిడ జీవితానికి సరిపడా ఇచ్చాడు. బోయజు కంటే గొప్పోడు నా ప్రభు. బోయజు కంటే గొప్పోడు నా ప్రభు. ఏ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా 100 మందికి పెట్టగలిగే వైభవంతో నీ కుటుంబాన్ని, ఇంటిని ఆశీర్వదిస్తాడు. చాలినట్లుగా కాదు, గిన్నె నిండి పొంగి పొరిలేటట్టుగా ప్రభు దీవిస్తాడు. ఎలియాజరు అడిగింది, తనకు మాత్రమే దోసెడు నీళ్లు పోయమన్నాడు. రిబ్కా తనకే కాదు 10 ఒంటెలకి, అంటే 2000 లీటర్లు ఊహకి మించి. ఒక ఎలియాజరు ఆడపిల్ల దగ్గర తల ఉంచుకుని అడిగాడే, పరలోకపు తండ్రిని నువ్వు అడగలేవా? అడుగుడి మీకు ఎందుకు సందేహపడుతున్నారు? అడగండి ఏం కావాలో. ఒకవేళ నీ ఆలోచనలకి అతీతమైనవేమో, నా ప్రభు ప్రకృతికి అతీతమైన కార్యాలు జరిగించగలిగిన వాడు, అసాధారణమైన అపూర్వమైన కార్యాలు జరిగించగలిగిన వాడు, నీ విశ్వాస పరిమాణము చొప్పున జరిగించే గొప్ప దేవుడు. పరిశుద్ధంగా బ్రతకలేకపోతున్నాను ప్రభువా, అందుకే ఆయన భారం బాధ్యత వహిస్తున్నాడు. నేనే నిన్ను పరిశుద్ధపరచు యెహోవా. ఎందుకు పరిశుద్ధంగా జీవించలేకపోతున్నావు? నీ భుజాల మీద నిబంధన మందసం ఉంటే నీ కాళ్ళు తడబడవు. యోర్దాను అలలు నీ కాళ్ళని తాకినా నీ కాళ్ళు తడబడవు. నీ భుజాల మీద నిబంధన, దేవునితో చేసుకున్న నిబంధన ఉండాలి. గొప్ప కార్యాలు, ఘనకార్యాలు జరిగించగలిగిన దేవుడు. ఏదైతే మీరు ప్రార్థన చేసుకున్నారో యేసు నామములో అది మీకు కలుగును గాక. యేసు నామములో అది మీకు జరుగును గాక. యేసు నామములో అది మీకు ప్రాప్తించును గాక. అది మీ వెంట వచ్చును గాక.